ప్రార్థనలో దేనిని మరొకమా అని దావీదు భక్తుడు ఏ విధంగా తన హృదయంతో తన మనసుతో తాను ఒక నిర్ణయం తీసుకుని ఒక నిశ్చయతతో దేవాది దేవుని నా కుండవు నీవు, నా కోటవు నీవు, ఎందుకంటే నా చుట్టూ దుర్గంగా ఒక కంచెగా వేసి నా శత్రువుల నుంచి నన్ను తప్పించి వేటగాని ఊరిలో నుంచి నా ప్రాణాన్ని విమోచించావు ప్రభా. ఏవైతే మీరు చెప్పగలుగుతారో ప్రభా, మా చుట్టూ ఒక కంచె వేసి మా చుట్టూ ఒక ప్రాకారముగా మీరుండి మా ముందు సైన్యులకు అధిపతి యెహోవాగా మీరు నడిచి ఈ దినమున మమ్మల్ని అంతా కాపాడిన తండ్రి నీ పాదాలకు స్తోత్రాలు. తండ్రి గొప్ప దేవుడా, మంచి దేవుడా, ఈ యొక్క దేశమున నా స్తుతుల సింహాసనం మేము ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. మా స్తుతుల సింహాసనం నీ కొరకు ప్రతిష్ఠిస్తుండగా రాజులకు రాజు, ఓ ప్రభులకు ప్రభువా, ఓ యూదా గోత్రపు సింహమా, ఓ రక్షణ దుర్గమా, మా పేడమా, మాట్లాడలేవమా, ఓ సర్వ అయా తన శరీరం నీ యొక్క చదరని రీతిగా అయా సర్వ భూమికి మహారాజా నేను ఆరాధిస్తున్నాను. సర్వ సృష్టికి ఆధారమ అయా నోటి మాట చల్ల సమస్తం నిర్మించిన నిర్మాణకుడా, శూన్యంలో భూమిని ప్రవర్తని సృజించి ఆరాధిస్తున్న వాడ అయా తన జగతికి పునాది వేయకముందే నీలో మమ్మల్ని ఏర్పరచుకున్నవాడ నేను ఆరాధిస్తున్నాను ప్రభా. ఏ అపాయం మా గుడాలను సమీపించకుండా యువతని ప్రభా ఏ దేవుడు అయ్యతని మా గుడారంలోకి రాకుండా ఆ చుట్టూ కంచె వేసి ఆ చుట్టూ ప్రాకారంలో ఉన్నవాడా నీకు స్తోత్రము. ఓ గొప్ప దేవుడా, ఓ మహిమతుడా, ఓ ఆశ్చర్య ప్రభావములు యువతని అద్భుత కార్యములు చేయడంలో నీకు సాటి లోకంలో ఎవరు లేరు తండ్రి. ఆయా మాటలు ఇచ్చిన వాడా, అతని సమస్తము చూచిన వాడా, ఓ ఏలియాలో హిమ్ని ఆరాధిస్తున్నాం, ఎల్షడాయిని ఆరాధిస్తున్నాం, ఎవిడెన్షడాయిని కనబరుస్తున్నాము ప్రభా. రక్షణ దుర్గమైన నిన్ను ఈ సమయంలో పొగుడుతున్నాము తండ్రి. చీకట్లో నుండి అక్షరకరణ వెలుగులోకి మనల్ని పిలిచి ఒకని ప్రభ నరకములో అతని ప్రభు నరకపు పొలిమేరలో చోగిడితున్న మా బ్రతుకులను జీవ మార్గంలోకి నిలబెట్టిన వాడా నీకు స్తోత్రములు ప్రభా. అతని శాపగ్రస్తమైన మా బ్రతుకులను ఆశీర్వాదపు ఆనంద తేలముతో నింపిన వాడా నీకు స్తోత్రములు తెలుస్తున్నాము ప్రభా. మా రక్షణ చేయడమా జలములపై అల్లాడు పరిశుద్ధాత్మదేవమా నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. నిరంతరం నీ కృప మా మీద ఉంటుంది ప్రభా, నిరంతరం నీ కృప మా మీద ఉంటుంది ప్రభా. నీ కృప నిత్యం ఉండేది దేవా, నీ కనికరము తరతరములు నిలిచేది ప్రభా, తరతరములు నిలిచేది నీ కృప. భక్తులు కావాలని ఇప్పుడైనా ఆయన కృప నిరంతరము నిలుస్తుంది అని వాక్యం కలిగిస్తుంది. శాశ్వత కృపతో మమ్మల్ని నింపిన వాడా నిలుచుతున్నాను ప్రభా. శాశ్వత కృపకు మమ్మల్ని పాత్రలుగా చేసిన వాడా నిలుచుతున్నాను ప్రభా. ఏ యోగ్యత లేని వారికి జీవ కిరీటం అనుగ్రహించి ఈ దిన నీ సన్నిధిలో యువతని ప్రభావాన్ని వారసంగా నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తాను. చెబుదమా కృపామయుడా, నీలోన నివసింపజేసినందుకు దేవా ఈ స్తుతుల సింహాసనాన్ని నీకు ప్రతిష్ఠిస్తుండగా మా స్తుతుల సింహాసనాన్ని యువతని మీరు స్వీకరించింది. మీరు ఆశీర్వకండి ప్రభు, మా స్తుతులపై మీరు ఆశీర్వకండి ప్రభు. మా నైవేద్యములను స్వీకరించండి ప్రభు. బలులు నైవేద్యము నిలబెట్టలేదు కానీ ప్రభా యువతని ప్రభా ఈ సమయంలో జీవ బలులను స్తోత్ర బలులుగా అర్పిస్తుండగా తండ్రి ప్రభా మా మధ్యలో మా స్తుతులను గైకులమని ఆరాధనకి యోగ్యుడిగా మా స్తుతులను స్వీకరించండి ప్రభు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. నీకు మౌనంగా దేవాతి దేవుని ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. కృపామయుడా
ఏ యోగ్యత, ఏ అర్హత లేని మానవులు. అయా తండ్రి ప్రభా, పెంట గొప్పలకు అయిపోవచ్చు. అయా తండ్రి ప్రభా, అయా తండ్రి ప్రభా, ఏ అర్హత యోగ్యత లేని వారు. కానీ ప్రభా మమ్మల్ని రాజులుగా, యాచకులుగా మమ్మల్ని పిలిచి రాజవంశంలో యాచకత్వం చేసేవారిగా మమ్మల్ని చేశారు. నీ రక్తంతో అయాతని మమ్మల్ని కొని, అయాతని ప్రభా ఎన్నడూ చూడని అయాతని మహిమతో మమ్మల్ని నింపి, అయ్యా ఎప్పుడు మేము పొందలేని ఆ గొప్ప వెలుగుతో మమ్మల్ని నింపింది. అయ్యా రక్షణ మార్గంలోకి మమ్మల్ని తీసుకొచ్చి యాచకులుగా, అయ్యా తని ప్రభా నీ బిడ్డలుగా, అయ్యా రాజ్య వంశీయులుగా మమ్మల్ని మార్చిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను నమ్ముకుంటే నీ సిగ్గుపడనీయవు ప్రభా. అయ్యా నేను నమ్మిన వారిని సిగ్గునందునీయవు ప్రభా. అయ్యా తన నాడు దావీదు తప్పిపోయినప్పుడు అయ్యా తన ఆ కృపను విడిచిపెట్టలేదు కానీ, దూరం చేయలేదు కానీ, ఆ కృపతో ప్రభా నువ్వు విడిచిపెట్టగా దావీదు శాశ్వత కృపతో నింపి తన ప్రభా సింహాసనంపై నిలవబెట్టి, అయ్యా తన దావీదు వంశంలో నుంచి యూదా గోత్రపు సింహంగా నువ్వు అయ్యా తన లోకానికి వచ్చిన దేవా నీకు స్తోత్రం. అయ్యా తను మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మమ్మల్ని మర్చిపోయే దేవుడు అయ్యా. అయ్యా తను నీ కృప మమ్మల్ని వెంబడిస్తుంది, నీ కృప మమ్మల్ని బలవంతం చేస్తుంది ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. నేను నమ్మినప్పుడు సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. ఆపత్కాలంలో నమ్ముకున్న దగ్గర సహాయం కూడా తండ్రి నీవే మా దుర్గమాశ్రయము తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు.
నువ్వు ఎవరిని నమ్ముకొని ఉండొచ్చు, కానీ ఇంతవరకు నేను ఆ దేవాది దేవుడిని నమ్ముకున్నప్పుడు నువ్వు నేను సిగ్గుపడినివ్వలేదు, నేను సిగ్గునందునివ్వల, నిన్ను అలసిపోనివ్వల, నిన్ను సమస్యలనివ్వల, నేను అందరి ముందు హేళనకరంగా ఉంచనివ్వల. ఆయన నీ విషయంలో నా విషయంలో రోషం కలిగిన దేవుడు అయినా, నిన్ను నన్ను ప్రేమించే విషయంలో అందరికంటే మొదటి స్థానంలో ఉన్న దేవుడు అయినా, ఆయన ప్రేమకు అంతం లేని ప్రేమికుడైనా, ఆయన ప్రేమకు అద్దులు లేని ప్రేమికుడైనా, అద్భుతమైన ప్రేమికుడు స్తోత్రం చెల్లిస్తాను. మా ఆశ్రయం మా కేంద్రమైన తండ్రి నేను ఆరాధిస్తూ మీ శ్రమను గణపరుస్తున్నాను. చివరిసారి ఒక్క మాట విశ్వాసముతో, ఇంతవరకు ఆయన నిన్ను నన్ను సిగ్గుపడనీయని దేవుడు, ఇక ముందు కూడా సిగ్గుపడనీయడని ఆ గొప్ప దేవుడు ఒక్కసారి అందరం కూడా చెప్తామా? నిరీక్షణతో ఇంతవరకు మమ్మల్ని ఎంతో ప్రేమించి నేను ఎక్కడ చాటున మమ్మల్ని దాచి ఆరోగ్యంతో మమ్మల్ని నింపి సర్వసంపదల గనిగా మా జీవితంలో మీరుండి నీ బిడ్డలుగా నీ కుమారుగా కుమార్తెలుగా ఈ దినమున సన్నిధిలో ఈ విధంగా యువతని నేను మనసారా ఆరాధించే కృపణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మా స్థితుల సింహాసనంపై మీరు ఆసీనులయ్యారని నమ్ముతూ మా స్తోత్ర నైవేద్యంలో మీరు స్వీకరించున్నారని మేము నమ్ముతూ తండ్రి ఈ యొక్క గొప్ప కృపను భాగ్యం ఆధిక్యతను మాకు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తుంది. ఎంతైనా నమ్మదగిన దేవుడా, నమ్మకమైన వాడా, అయా తండ్రి ప్రభ నీ చేతిలోకి మా జీవితాలను అప్పగించుకుంటూ మీరు చేసిన మీరు క్షతపడి స్తోత్రాలు చెల్లిస్తుంది. నజరుడైన యేసు నామములో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకను సమర్పిస్తున్నాను. నా పేరు పరమ తండ్రి. దయచేసి కూర్చుందా.